So welcome back to my channel. సో ఇది 8/7/2025 ఈనాడుకి సంబంధించిన ఆర్టికల్స్ ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను కదా, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట ఇది. సో దిస్ ఇస్ ఆర్టికల్ 1 మనం ఏం చదువుకున్నాము, ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ గురించి చదువుకున్నాం. దాని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమిస్తారో ఒకసారి మెన్షన్ చేసుకుందాం, ఓకేనా. అయితే ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2004లో దీన్ని లాంచ్ చేశారనమాట, ఓకేనా. నెక్స్ట్ 2024లో దీన్ని లాంచ్ చేస్తారనమాట, ఓకేనా. నెక్స్ట్ సో ఇవి టెస్ట్ సిరీస్ అనమాట, టెస్ట్ సిరీస్ బిట్వీన్ ఇండియా అండ్ ఇంగ్లాండ్, ఓకే. సో ఏంటి అక్కడ నేమ్ పేరు ఏంటి అంటే వాళ్ళ పేరు జేమ్స్ ఆండర్సన్, ఇంకొక అతను సచిన్ టెండూల్కర్ అనమాట, ఓకే. జేమ్స్ ఆండర్సన్ వచ్చేటప్పటికి ఇంగ్లాండ్ అతను, సచిన్ టెండూల్కర్ వచ్చేటప్పటికి ఇండియా అతను. సో ఎందుకు ఆ పేర్లు మాత్రం వాళ్ళకి పెట్టారు, ఈ ట్రోఫీకి ఆ పేరు ఎందుకు పెట్టారు చూద్దాం ఒకసారి. సో ఎందుకంటే జేమ్స్ ఆండర్సన్ అనేటువంటి ఇంగ్లాండ్ అతను హైయెస్ట్ వికెట్ టేకర్, ఓకేనా. టెస్ట్ సిరీస్లో హైయెస్ట్ వికెట్స్ తీసుకున్నాడు కాబట్టి, తర్వాత సచిన్ టెండూల్కర్ వచ్చేటప్పటికి టెస్ట్ సిరీస్లో హైయెస్ట్ స్కోర్ చేశాడు కాబట్టి, రన్ స్కోర్ చేశాడు కాబట్టి వాళ్ళిద్దరు నేమ్స్ కలిపి ఈ ట్రోఫీకి ఆ పేరు పెట్టారనమాట, ఓకేనా. నెక్స్ట్ అయితే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ద గ్రూప్స్. దిస్ వన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే దిస్ ఈస్ టు బి రీప్లేస్డ్. ఇది ఏ ఒక్క ట్రోఫీని రీప్లేస్ చేసింది అంటే పటౌడీ ట్రోఫీ అనేటువంటి ఒక ట్రోఫీని రీప్లేస్ చేసింది. అయితే పటౌడీ ట్రోఫీ 2007 నుంచి కూడా మనకి ఇంగ్లాండ్కి ఇండియాకి మధ్య జరుగుతూ వచ్చినటువంటి ట్రోఫీ అనమాట, ఓకేనా. థ్యాంక్ యూ సో